హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అని అంటే చూస్తున్నారు కదా ఈ బ్యూటీ మొత్తాన్ని. సో మా తిరుచానూరులో తెప్పోత్సవాలు అమ్మవారికి చాలా గ్రాండ్గా చాలా బాగా చేస్తారనమాట. చూడండి అసలు ఎంత బాగా రెడీ చేశారో ఇదంతా. ఇంకా నేను కూడా ఈరోజు చూద్దామని వచ్చాను ఇక్కడికి. సో మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఇంకా నేనైతే ఇక్కడికి రీచ్ అయ్యాక మా పెద్దమ్మ వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నానన్నమాట. పెద్దమ్మ వాళ్ళు నాకన్నా ముందే వచ్చేసారు. సో ఇంకా వెతుకుతూ ఉంటే వాళ్ళు కనిపించారు. వెళ్తూ ఉన్న వాళ్ళ దగ్గరికి. ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఇక్కడ. నేను ఎప్పుడు లేటే అనమాట ఎక్కడికైనా. సో వాళ్ళు మాకన్నా ముందే వచ్చి ఉన్నారు అక్కడ. ఇంకా వెళ్ళగానే మా అక్క తిడుతూ ఉందన్నమాట, ఇంతసేపు రావడానికి తొందరగా రావచ్చు కదా అనేసి. ఇంకా నా ఫ్యామిలీ మొత్తం అంటే ఇక్కడున్న వాళ్ళు మీరు అంతా నా ఫ్యామిలీయే కదా, అందరం కలిసి తెప్పోత్సవం చూద్దాం. సో చూడండి మన పద్మావతి అమ్మవారిని ఇలా రెడీ చేసి రథంలో కోనేటిలో ఫుల్గా రౌండ్గా తిప్పుతారనమాట. చాలా బాగుంటుంది చూడ్డానికి. చూడండి మొత్తం కోనేరు మొత్తం రౌండ్ ఉంటుంది. 5 days జరుగుతుందన్నమాట తెప్పోత్సవాలు మొత్తం. ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చినప్పుడు అమ్మవారిని మనం బాగా దర్శించుకునేటట్టు వీలుంటుంది. చూడండి అందరూ అంటే సిట్టింగ్లో ఉంటారనమాట. అందరూ వాళ్ళ వాళ్ళ గేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు. అండ్ అమ్మవారు మన దగ్గరికి రాగానే లేచి నిలబడి మొక్కుకొని హారతులు ఇస్తారు. ఇంకా మన దగ్గరికి అయితే అమ్మవారు వస్తూ ఉన్నారు దగ్గరికి. చాలా బాగుంటారు అందంగా. అండ్ ఆ డెకరేషన్ అయితే హెవెన్ లాగా ఉంటుంది. చూడండి దండం పెట్టుకోండి మీరు కూడా. ఇలాగా 5 days జరుగుతుందని చెప్పా కదా. 5 daysలో ఫస్ట్ డే 3 rounds, సెకండ్ డే కొన్ని అట్లా పెంచుకుంటూ ఎండ్ డే వచ్చేసరికి 7 rounds ఉంటాయన్నమాట. 7 rounds తిరుగుతుంది అమ్మవారి ఈరోజు కోనేరులో. అసలు 2 కళ్ళు సరిపోవు కదా అమ్మవారిని చూడడానికి. ఎంత అందంగా ఉన్నారో చూసారా. యాక్చువల్లీ మేము జాతరలో పడి కొన్ని రోజులు రాలేదు. ఒక 2-3 days మిస్ అయింది. లాస్ట్ 2 days వచ్చామనుకుంటా. కానీ చాలా బాగా అనిపించింది. అసలు చూడండి వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయో. మేము చిన్నగా ఉన్నప్పుడు కొంచెం ఎట్లా ఉండిందో నాకు గుర్తులేదు కానీ ఎవ్రీ ఇయర్ ఇట్లా తెప్పోత్సవాలు బ్రహ్మోత్సవాలు ఏ వచ్చినా వాటర్ మొత్తం క్లీన్ చేసేసి చాలా ప్యూర్గా పెడతారు. అసలు చూడండి ఎంత ప్యూరో. చిన్నప్పుడు మేము దిగే వాళ్ళం వాటర్లోకి. ఇలా తెప్పోత్సవం మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో దిగి నీళ్ళు చల్లుకునే వాళ్ళం. ఇప్పుడు అట్లా అలో చేయట్లేదు, అస్సలు చేయట్లేదు. చాలా పైన స్టెప్స్ వరకే ఆపేస్తున్నారు మమ్మల్ని. చూడండి సిట్టింగ్ ప్లేసెస్ చాలా పైన స్టెప్స్ దగ్గరే ఆపేస్తున్నారు. ఆల్మోస్ట్ లాస్ట్ రౌండ్లో అయితే ఉన్నారు అమ్మవారు. ఇంకా అందరూ హారతులు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి వీళ్ళ కష్టం అసలు పాపం అనకూడదు, బట్ చాలా కష్టపడతారు. చూడండి కోనేటి లోపల దిగేసి లోపల నుంచి డ్రమ్స్ పెట్టింటారు మూవ్ అవ్వడానికి ఈజీగా. సో ఆ డ్రమ్స్ని నెట్టుతూ ఇంకా థ్రెడ్స్ సపోర్ట్తో మొత్తం లాగుతూ అమ్మవారిని తీసుకొని వస్తారు. చాలా బరువు ఉంటుంది కదా. అంటే మండపం లోపల పూజారి స్వామి వాళ్ళు కూడా ఉంటారు. సో కష్టంగా ఉంటుంది. బట్ చూడండి పాపం వాళ్ళు వాటర్లో దిగి వాటర్ లోపల వాటర్ బయట మొత్తం ఉండి తీసుకొస్తూ ఉంటారు అమ్మవారిని. ఐ ఫెస్ట్ కదా అసలు ఇదంతా. హెవెనే ఇక్కడ ఉన్నట్లు ఉంది కదా. అసలు మొత్తం అసలు ఎంత బాగా చేశారంటే అంత బాగుంటుంది. నాకైతే హెవెన్లో ఉన్నట్లే ఉంటుంది ఇట్లా ఉత్సవాలు జరిగినప్పుడు ఇక్కడ తిరుగుతూ ఉంటే చిన్నప్పటి నుంచి చూసి. సో అట్లా తెప్పోత్సవం అయితే ఎండ్ అయిపోయింది.
అండ్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మీకు, అంటే నాకు చెప్తున్నారనమాట మొత్తం టెంపుల్స్వి పెడుతున్నావు ఏంటి అనేసి. యాక్చువల్లీ నేను ఛానల్ నేమే అట్లా పెట్టుకున్న బాండ్ ఎక్స్ప్లోరింగ్ ది డివోషన్ అనేసి. ఎందుకంటే నాకు గుళ్ళు అలాంటివి చాలా ఇష్టం అన్నమాట, చాలా ఇంట్రెస్ట్, ఇష్టం వెళ్ళడం అని. ఇఫ్ మీరు ఒక డిన్నర్ డేటా టెంపుల్ డేటా అంటే డెఫినెట్లీ ఐ విల్ చూస్ టెంపుల్ డేట్ అనమాట, అట్లాంటి దాన్ని. సో ఎక్కువ డివోషనల్వే ఉంటాయి. ప్లీజ్ అంటే నచ్చితే ఖచ్చితంగా చూస్తారు కదా ఏదైనా, అందుకే చేస్తున్నాను. అండ్ ఇంకా రేపటి అంటే ఇవన్నీ కంటిన్యూస్ జరిగాయి, సో చూపిస్తున్నాను. బట్ రేపటి నుంచి అన్నీ మిక్స్ ఉంటాయి, అన్నీ చూపిస్తాను. నా డే ఇన్ మై లైఫ్ కానీ, స్కిన్ కేర్ కానీ, అండ్ నేనేం చదువుకుంటున్నా అన్నీ చెప్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ దట్. ఇంకా మళ్ళీ బయటకు వచ్చేసామన్నమాట, కోనేరు లోపల నుంచి బయటకి. ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఇక్కడ. మేము ఇంకా పానీపూరి తినడానికి వెళ్ళాం. పానీపూరి, చాట్స్ అట్లాగే ఏమన్నా తిందామనేసి. తెలిసిన వాళ్ళందరూ కనిపిస్తూ ఉన్నారు. ఎక్కడవక్కడ స్టాప్ అయిపోతే అందరూ ఒక్కసారిగా బయటకు వచ్చేసరికి. కానీ మనకి మ్యాండేటరీ కదా తినడం మాత్రం, సో తినడానికి వచ్చాం మేము. ఇంకా వీళ్ళు వచ్చి మా రిలేటివ్స్ పిల్లలు అన్నమాట. ఇంకా తింటూ ఉంటే వీళ్ళు కనిపించారు, వీళ్ళతో ఆడుకుంటూ ఉన్నాను. చాలా బుజ్జిగా ఉన్నారు కదా వాళ్ళిద్దరూ, అక్క తమ్ముడు అన్నమాట. చాలా బాగా ఆడుకుంటూ తింటూ ఉన్నారు. సో ఇదన్నమాట ఇవాల్టి వ్లాగ్. నేను చాలా చూపిద్దాం, చాలా చేసేద్దాం అనుకుంటాను, బట్ అస్సలు అవ్వట్లేదు. టైం కానీ అండ్ ఎడిటింగ్ కానీ ఏది కుదరట్లేదు. నేను మైక్ తీసేసుకున్నాక నేను అక్కడే ఉండి మాట్లాడుతూ మీకు అన్నీ చూపిస్తాను ఇంక నుంచి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.